వేరే కంట్రీస్ లో అడవుల్లో నివసించే టైంలో ఇండియాలో రోడ్లు, ఇళ్ళు, డ్రైనేజ్ సిస్టమ్ కూడా డెవలప్ అయ్యి ఉండేది. 4500 సంవత్సరాల క్రితం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టార్ట్ అయింది. ఆ టైంలోనే హరప్పా, మొహంజదారో ఈ సిటీస్ మంచి ప్లానింగ్ తో కట్టారు. స్ట్రైట్ రోడ్స్ ఉండేవి, బిల్డింగ్స్ ఉండేవి, పబ్లిక్ బాత్రూమ్స్ ఉండేవి, ఫుడ్ స్టోరేజ్ కోసం గోడౌన్స్ కట్టేవాళ్ళు. కింగ్స్ లేరు, వార్స్ లేవు, చాలా ప్రశాంతంగా బతికేవాళ్ళు. మంచిగా ఆర్గనైజ్ చేసుకున్న అర్బన్ వరల్డ్ అని చెప్పొచ్చు. వేరే కంట్రీస్ తో ట్రేడ్స్ ఉండేవి, క్రాప్స్ బాగా పండేవి, మంచి వాటర్ సప్లై ఉండేది. బేసిక్ గా ఈ సివిలైజేషన్ అంతా స్టార్ట్ అయ్యింది రివర్ బెడ్ మీదే. వీళ్ళ సివిలైజేషన్ స్టార్ట్ అయ్యింది. అప్పట్లో రివర్ బేస్ మీదే మొత్తం నాగరికత అంతా డెవలప్ అయి ఉండేది. బట్ 1900 బీసీలో మొత్తం మారిపోయింది. టాక్టానిక్ ప్లేట్స్ చేంజ్ అయ్యాయి, జియోగ్రఫీ మారిపోయింది, తర్వాత క్లైమేట్ చేంజ్ అవ్వడం మొదలైంది. సరస్వతి రివర్ మాయమైపోయింది, పంటలు పండడం ఆగిపోయాయి, ట్రేడ్స్ ఆగిపోయాయి. అక్కడ బతుకుతున్న మనుషులంతా అక్కడ ఉండలేక వేరే చోటకు వలస వెళ్ళిపోయారు. ఒక అర్బన్ సివిలైజేషన్ క్లైమేట్ రివర్ బేస్ మీద స్టార్ట్ అయ్యింది. ఆ రెండు తన స్టేజ్ మార్చుకోగానే ఆ సివిలైజేషన్ అంతా ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మనం దేని మీద ఆధారపడ్డాం? మనకు కూడా ఇలా జరిగే ఛాన్స్ ఉందా? కమెంట్ చేయండి.